నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూమిని తాకిన బలమైన సౌర జ్వాల ధృవీకరించిన NOAA. రంజాన్ పై నో క్లారిటీ, పండుగ తేదీపై కొనసాగుతున్న సందిగ్ధత. మేమంతా సిద్ధం యాత్రకు భారీ రెస్పాన్స్, ఎంతమంది జతకట్టినా జగన్ భయపడడు. ప్రతిపక్షాలకు మదనపల్లి సభ ద్వారా సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్. బీజేపీతో పొత్తు, కాంగ్రెస్తో స్నేహం, పొత్తు ధర్మాన్ని కాలరాస్తున్న నారా చంద్రబాబు. భూమన ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం, కదం తొక్కిన పార్టీ క్యాడర్. కలంకిత అధికారులపై ఈసీ కొరడా, 3 ఎస్పీలు, 1 ఐజీ, 3 కలెక్టర్ల బదిలీ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మదనపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి, పేదల భవిష్యత్తు కోసం జరిగే యుద్ధంలో పాల్గొనడానికి అందరూ సిద్ధంగా ఉండండని తెలిపారు. ఇంటింటికి మంచి చేశాను, 175కి 175, 25 ఎంపీ స్థానాల్లో 1 సీటు కూడా తగ్గకుండా ప్రజలందరూ గెలిపించాలని సీఎం జగన్ కోరారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానని పేర్కొన్నారు. మీ ఆత్మవిశ్వాసం చూస్తూ ఉంటే గుండె నిండా చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మరో 6 వారాల్లోపే జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షాన పేదల భవిష్యత్ కొరకు ఒక గొప్ప గెలుపు కళ్ళ ఎదుటే కనబడతా ఉంది. ఈరోజు మీ అందరి ఉత్సాహం మధ్యన మరి పేదల భవిష్యత్ కొరకు జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటి అభివృద్ధిని, ప్రతి ఊరి అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్కచెల్లెమ్మల సాధికారతను, అవ్వ తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఈసీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 6 ఐపీఎస్లను, 3 ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఏకంగా 5 జిల్లాల ఎస్పీలతో పాటు 3 జిల్లాల కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై విపక్షాల ఫిర్యాదుతో ఈసీ బదిలీ వేటు వేసింది. కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన వారిలో ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలు ఉన్నారు. వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర సీఈఓకు ఆదేశాలు పంపింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీ, డీజీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు పంపారు. ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానెల్ పంపాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ బదిలీ వేటు పడిన వారిలో చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ ఉన్నారు. వీరితో పాటు గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు ఉన్నారు.
అలాగే మరో 3 జిల్లాల కలెక్టర్లపైన ఈసీ బదిలీ వేటు వేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీషాపై బదిలీ వేటు పడింది. ఈ ముగ్గురిని తక్షణం బదిలీ చేయాలని సీఈఓకు ఆదేశాలు రావడంతో సీఎస్కు తదుపరి ఉత్తర్వుల కోసం పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి అవ్వతాతలకు, ఇతర లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది సిబ్బంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అసలే ఎన్నికల టైం కావడంతో పాటు పింఛన్ల పంపిణీకి తగినంతగా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో 2 విధాలుగా పింఛన్ల పంపిణీకి సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సేవలు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం పింఛన్ల పంపిణీ ప్రారంభించి ఏప్రిల్ 6 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సర్కార్ ఆదేశించింది. దివ్యాంగులు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైన వారు, వితంతువులకు మాత్రం ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేయనున్నారు. మిగతా విభాగాల పెన్షన్ లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ద్వారా పింఛన్ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుదూర ప్రాంతాల నుంచి పింఛన్ కోసం వచ్చే గిరిజన ప్రాంతాల వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఎక్కడికక్కడ అబద్ధాలతో ఓట్లు దన్నుకునే కుటిల ప్రయత్నాలు కూటమి చేస్తోందని, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన అందించిన చంద్రబాబు చెప్పే మాయమాటలను జనాలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి 45వ డివిజన్ పరిధిలోని సత్యనారాయణపురం, ఎర్రమిట్ట, రాజీవ్ నగర్, మాధవనగర్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని టీటీడీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి ముమ్మరంగా ప్రారంభించారు. జనం అధిక సంఖ్యలో పాల్గొని అడుగడుగునా భూమనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు విస్తుపోయారని, జగనన్న ప్రభుత్వంలో పేదల కళ్ళల్లో ఆనందాన్ని చూడగలిగామని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాయమాటలు, పచ్చి అబద్ధాలు చెప్పడంలో వారిని మించిన వారు మరెవ్వరూ లేరని, జనమంతా జగనన్న వైపే చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వేగంగా వీస్తుందని, ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి ఘోర పరాభవం తప్పదంటూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చి 99% పైగా హామీలను అమలుపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజనాలు పలుకుతుంటే మీరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేస్తారంటే, ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఆ ప్రజల మీద పెత్తనం సాగించాలనుకుంటున్నటువంటి మీరు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలకు 65 లక్షల మంది ఇళ్లల్లో బయటికి కూడా రాలేనటువంటి అత్యంత పేదవాళ్ళు, వికలాంగులు అయినటువంటి వాళ్లను ఈ రోజున మైళ్ళ కొద్దీ నడిపించేటట్టుగా చేసినాడు. పాలన రాకముందే చంద్రబాబు దుర్మార్గం ఎంతగా ఉందో ఇది ఒక్కటి చాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో ఈ యుద్ధం పేదలకు, పెత్తందారులకి మధ్యనానని, పెత్తందారులకు ప్రతినిధి అయినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ ద్వారా ఫిర్యాదు చేయించి 65 లక్షల మందికి పెన్షన్లను వాళ్ళ ఇండ్లకు రాకుండా చేసినారు. అంటే రేపు పొరపాటున వాళ్ళు అధికారంలోకి వస్తే అమ్మ ఒడి ఉండదు, గోరుముద్ద ఉండదు, ఆరోగ్యశ్రీ ఉండదు, విద్యా దీవెన ఉండదు, వసతి దీవెన ఉండదు. ఏ ఒక్క పథకము కూడా పూర్తిగా అమలు అయ్యేటువంటి ప్రసక్తి లేనే లేదు. తిరుపతి గురించి ఏమాత్రం అవగాహన లేని స్థానికేతరుడైన నాయకుడికి ఓటు వేస్తే తిరుపతి అభివృద్ధి చెందడం శూన్యమని అన్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. తిరుపతి ఎంఆర్పల్లి 22వ డివిజన్ పరిధిలోని మహిళలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి తిరుపతిని అభివృద్ధి చేసేందుకు కఠినమైన నిర్ణయం తీసుకుంటానని, అవసరమైనప్పుడు సమస్యను పరిష్కరించే బాధ్యతలు కూడా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. లాస్ట్ 2 రౌండ్లు వచ్చేటప్పుడు ఎంఆర్పల్లి బూతులు స్టార్ట్ అవుతాయి. ఒక్కసారిగా రివర్స్ అయిపోయి 750 ఓట్లతో గెలవగలగడానికి కారణం ఇక్కడ దాదాపుగా 2500 ఓట్ల మెజారిటీ వచ్చింది. నేను ఇలా నిలబడి మాట్లాడుతున్నా
ఈ రోడ్డు ఇక్కడ ఇంత బాగా వచ్చినా ఇవన్నీ కూడా రోడ్లుగా, కొత్త రోడ్లుగా, సిమెంట్ రోడ్లుగా ఎంఆర్పల్లిలో 90% వీధులన్నీ సిమెంట్ రోడ్లు పూర్తి అవ్వడానికి కారణం ఎంఆర్పల్లిలో ఉన్నటువంటి మీరేనన్నటువంటి విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజున అంత మెజారిటీ రాకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, మా నాన్న ఎమ్మెల్యే కూడా అయి ఉండేవాడు కాదు. ఆ అభిమానంతోనే ఎంఆర్పల్లి ప్రాంతాన్ని ఎవరు ఊహించని స్థాయిలో, అంటే ఒకప్పుడు వరదలు వచ్చి ముందు ప్రభుత్వంలో దీన్ని కేబుళ్ల కోసం అని తవ్వేసి ఇష్టం వచ్చినట్టుగా గుంతలమయంగా ఉన్నటువంటి 5 వార్డులని పూర్తిగా మార్చేశాం. మొత్తంగా తిరుపతి నగర వీధులకు 50 వార్డులకు ఖర్చు పెట్టినటువంటి డబ్బు 150 కోట్లు అయితే ఒక్క ఎంఆర్పల్లిలోనే 58 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎంఆర్పల్లి పైన ఉన్నటువంటి అభిమానం, మమకారం అంతా. రేపు ఏదన్నా ప్రభుత్వం వచ్చినా ఒకవేళ పొరపాటు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మాటకు చెప్తున్నా, వచ్చిన ఎంఆర్పల్లి ప్రాంతాన్ని వేరేస్తారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్, ఇది ఇక్కడ మనం చేయాల్సిన పని లేదు, అభినయం అంతా చేసేసాడు, అంత అభినయకి నిలబడ్డారు అంతగా. చంద్రబాబు నాయుడు స్టైలే సపరేటు. ఆయన ఏది చేసినా వైవిధ్య భరితంగా ఉంటుంది. పొత్తులు పెట్టుకునేది బీజేపీతో, వ్యాపార లావాదేవీలు మాత్రం కాంగ్రెస్ పార్టీతో. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్న చాపర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో తమ క్యాంపెయిన్లను ఉధృతం చేశాయి. రోడ్ షోలు, బహిరంగ సభలు, ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. జనంతో మమేకమవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. నేటికి 5వ రోజుకు చేరుకుంది ఈ యాత్ర. ప్రస్తుతం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. దీనికి ధీటుగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. చంద్రబాబు తన ప్రచార కార్యక్రమాల కోసం తన ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల హెలికాప్టర్లు, చాపర్లు వాడుకుంటోండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ప్రచార కార్యక్రమాల్లో ఒకచోటు నుంచి మరొక చోటికి రాకపోకలు సాగించడానికి బెల్ 429 రకానికి చెందిన చాపర్లు వినియోగించుకుంటున్నారు. ఇవి కేలాచంద్ర గ్రూప్కు చెందినవి. ఈ గ్రూప్ మరెవరిదో కాదు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ కంపెనీకి చెందినవి. బీజేపీతో పొత్తు, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంటూ కాంగ్రెస్ నాయకుడి ఏవియేషన్ కంపెనీకి చెందిన చాపర్లను వాడుతోండడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇవే చాపర్లు, హెలికాప్టర్లను ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా వినియోగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ సైతం వీటినే వాడుతున్నారు. ఆ జాబితాలో బీజేపీ మిత్రపక్షం చీఫ్ చంద్రబాబు కూడా చేరడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి కేంద్ర ఎలక్షన్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అటు వైసీపీ, ఇటు విపక్ష కూటమి ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి. జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఈసీ నిర్ణయంతో జనసేన నేతలు కంగుతిన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయం వెలువడడంతో ఆ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని వాపోతున్నారు. జనసేన గుర్తుగా గాజు గ్లాస్ గుర్తింపు తెచ్చుకున్న తరుణంలో దీన్ని ఫ్రీ సింబల్ జాబితాలోకి చేర్చడం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. దీనిలో ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలలో నిలిచాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. ఇక ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను రిజర్వ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదిలా ఉంటే జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది ఈసీ. దీన్ని ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. అంతేకాక ఆ పార్టీ గుర్తుగా గుర్తింపు పొందిన గాజు గ్లాస్ గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఇది జనసేన పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడాలన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. వేసవి కాలంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున నగర ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ మాట్లాడుతూ వేసవి కాలం మొదలు కావడంతో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ త్రాగునీటి అవసరాల నిమిత్తం తెలుగుగంగ, కళ్యాణి డ్యాం, 388 పవర్ బోర్వెల్స్ మరియు 226 చేతి పంపుల ద్వారా త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. వర్షాభావ పరిస్థితి వలన రాబోవు
3 నెలల్లో తెలుగంగ నందు, కళ్యాణి డ్యాం నందు నిల్వ ఉన్నటువంటి నీరు పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు మరియు భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటే పరిస్థితులు ఉన్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్కు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ పరిస్థితులను తిరుపతి నగర ప్రజలు దృష్టిలో ఉంచుకొని త్రాగునీటిని వృధా చేయకుండా పొదుపు చేయాలని కోరారు. నగరంలో ఉన్నటువంటి వీధి కుళాయిలకు నీరు వృధా కాకుండా ఉండుటకు ట్యాప్స్ అమర్చడం జరిగిందని అన్నారు. వీధి కుళాయి వద్ద అవసరమగు నీరు వినియోగించిన తర్వాత కుళాయిని వెంటనే కట్టివేయాలని అన్నారు. ఇంటి కుళాయిల యజమానులు మీ కుళాయిల కనెక్షన్కి ట్యాప్ విధిగా అమర్చాలని అన్నారు. రాబోవు ఈ 3 నెలల్లో రోడ్డు కడగడం, వాహనాలు ఇంటి ముందు కడగడం చేయరాదని, మీరు ఏర్పాటు చేసుకున్న సంపు లేదా ట్యాంక్ నిండిన వెంటనే మోటార్ వాల్వ్ ఆఫ్ చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు విజయపురం మండలం గొల్లకండిగ దళితవాడకు చెందిన టీడీపీకి చెందిన నాయకులు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సమక్షంలో విజయపురం మండలం సామిరెడ్డి కండ్రిగ పంచాయతీ గొల్లకండిగ దళితవాడకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో మంగళవారం చేరారు. విజయపురం మండలం సామిరెడ్డి కండ్రిగ పంచాయతీ గొల్లకండిగ దళితవాడ తెలుగుదేశం పార్టీకి చెందిన పంచాయతీ వార్డు సభ్యులు మల్లిక, నాయకులు సురేష్, రజాతి, మహాదేవి, రత్నం, నాంచారి నవనీతం, నారాయణన్, మురళి, విజయ్ తమ అనుచరులతో రాజగోపాల్, జిల్లు, సర్పంచ్ గోవిందరెడ్డిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్కే రోజా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన మరియు నగిరి నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి మంత్రి రోజా నాయకత్వంలో పనిచేసేందుకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుణశేఖర్ రెడ్డి, ఢిల్లీ, కుమార్, మండల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 35 లక్షల వ్యయంతో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ పేరుతో తల్లిపాల నిధి కేంద్రాన్ని తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న రోటరీ తల్లిపాల నిధి యూనిట్కు అవసరమైన అధునాతనమైన మిషనరీని రోటరీ క్లబ్ సమకూర్చగా నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి స్వీకరించింది. ఈ మిషనరీ ఏర్పాటుకు సుమారు 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ యూనిట్ ద్వారా ఆరోగ్యవంతమైన తల్లిపాలను నిల్వ చేసి పుట్టిన బిడ్డలకు తల్లిపాలు లేకపోతే ఆ చిన్నారులకు అందజేయనున్నారు. ఈ వినూత్న ఆలోచనను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అనారోగ్యంతో ఉన్న తల్లులు, నెలలు నిండకుండా జన్మించిన శిశువులు, బరువు తక్కువగా ఉన్న శిశువులు, ప్రసవం సమయంలో తల్లి చనిపోయిన పిల్లలకు ఈ పాలనిధి ద్వారా పాలను అందించనున్నారు. అలాగే అత్యవసర చికిత్స పొందుతున్న శిశువులకు తల్లిపాలకు బదులుగా కృత్రిమ పాలు అందించేవారు. అయితే ఇప్పుడు అటువంటి శిశువులు కూడా తల్లిపాలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ దిశగా ఆలోచించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఆరోగ్యవంతమైన తల్లుల నుండి పాలను సేకరించి యూనిట్లో నిల్వ చేసి ప్రయోగశాలలో పరీక్షల తర్వాత శిశువులకు పాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఒక మాతృమూర్తి నుంచి 30 ml నుంచి 50 ml వరకు పాలను సేకరిస్తారు. ఈ పాలు 90 రోజుల పాటు అంటే 3 నెలల వరకు నిల్వ ఉంటాయి. తల్లులకు తగినంత పాలు లేని పిల్లలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ముఖ్యంగా తల్లులు దయాహృదయంతో పాలదానంకు ముందుకు రావాలని వైద్యులు, రోటరీ నిర్వాహకులు కోరుతున్నారు. మాతృమూర్తులు మొదట వారి పిల్లలకు సరిపడా పాలను అందించిన తర్వాత వేరొక శిశువుకు అందించవచ్చునని తెలిపారు. ఆరోగ్యవంతులైన మాతృమూర్తులు పాలదానం చేయవచ్చునని, అలాగే ప్రసవం సమయంలో శిశువు చనిపోయిన తల్లులు, అబార్షన్ అయిన తల్లులు పాలను ఇవ్వవచ్చునని కోరారు. తల్లిపాలకు నోచుకోని బిడ్డలు మన దేశంలో 8 లక్షల మంది వరకు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సరైన పోషణ లేక అనారోగ్యానికి గురవుతూ మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిపాలే బిడ్డకు మొదటి వ్యాక్సిన్ అని, బిడ్డకు అమ్మపాలు ఎంతో సురక్షితమని, పౌష్టికాహారమని వారు పేర్కొన్నారు. సర్వరోగ నివారిణి తల్లిపాలని, పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు తెలివైన వారుగా, ఆరోగ్యవంతులుగా, ఉత్సాహంగా ఉంటారని వారు తెలిపారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా అత్యాధునిక హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అని సంసిద్ధత చేశారు. ఇది చాలా వినూత్నంగా, చాలా అత్యాధునికమైనటువంటి పద్ధతులు పాటిస్తూ పోషక విలువలు కలిగినటువంటి సురక్షితమైనటువంటి తల్లిపాలను ఏ బిడ్డలకైతే తల్లిపాల యొక్క అవసరం ఉందో
అలాగే వాళ్ళకి ఎవరికైతే కానీ తల్లిపాల యొక్క లభ్యత లేదో వాళ్ళకి మనం ఇవ్వడానికి ఇక్కడ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ నందు ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఎంతో అభినందించిన విషయం. అలాగే మనందరికీ కూడాను చాలా సంతోషదాయకమైన విషయం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి మరియు విశ్వక్షేణుల వారికి విశేష సమర్పణ చేశారు. ముందుగా గర్భాలయం ఉప ఆలయాల గోడలకు ముప్పు వాటిల్లకుండా సుగంధ భరితమైన పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణం చేశారు. వేకువచామున స్వామివారికి తిరుప్పావై నివేదించిన అనంతరం శ్రీవారి మూల విరాట్పై పట్టు పరదాతో కప్పి ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు ఆలయంలోని ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి పూర్తయిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంవత్సరానికి 4 సార్లు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుందని తెలిపారు. రానున్న ఉగాది పండుగ సందర్భంగా ఉద్యోగస్తులు, అధికారులు అందరూ కూడా కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో స్వామివారితో కలిసి పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. ఆలయ శుద్ధి చేసిన అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దయింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీఓ నందకిషోర్, పేష్కర్ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు. ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఏటా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరగడం శరామామూలే. అయినప్పటికీ ప్రమాదాలను నివారించడానికి, వాటి తీవ్రతను తగ్గించడానికి అగ్నిమాపక సిబ్బందికి వేసవికి ముందుగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. శిక్షణ పొందిన సిబ్బంది ఆ తర్వాత ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. వేసవి కాలంలో ఎక్కువగా అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటాయి. వీటితో పాటు షాపింగ్ మాల్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఇళ్లలో కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఫ్రిడ్జ్, కూలర్, ఏసీ, వాషింగ్ మిషన్, ఐరన్ బాక్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాగే వంట గ్యాస్ ఉపయోగం పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా తిరుపతి నగర ప్రజలకు తెలియజేయడం అనగా ఎండాకాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎండ ఎక్కువగా టెంపరేచర్ ఉంది కాబట్టి ఈ కేర్లెస్ స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ చేసిన వెంటనే దాన్ని పూర్తిగా ఆర్పివేయవను, లేకుంటే ఇటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించి తీవ్ర నష్టానికి గురి కావాల్సింది వస్తుంది. ఇంటి నివాస ప్రాంతాల చుట్టుపక్కల ఎటువంటి గడ్డి మొలిచినా కూడా అది ఇమీడియట్గా తీసేసుకోవడం వలన ఇటువంటి ఫైర్లు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ ఎస్బి రఘునాథాచార్య ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో వార్షిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోలార్లోని దేవరాజ్ ఉర్స్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ బి వెంగమ్మ, సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ గుల్లపల్లి రామకృష్ణమూర్తి, వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రామశ్రీ, అకాడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ టివి రాఘవాచార్యులు విచ్చేసి ప్రసంగించారు. వేసవి కాలం వచ్చిందంటే పుచ్చకాయలు విరివిగా లభిస్తాయి. వీటికి గిరాకీ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వేసవి కాలంలో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎక్కువగా పండును ఇష్టపడి మరీ తింటుంటారు. పుచ్చకాయలో 95% నీరు ఉంటుంది. వేసవిలో దాహాన్ని తీర్చడానికి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, పుచ్చకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల దీన్ని తింటే బరువు కూడా సులభంగా తగ్గుతారు. పుచ్చకాయలో పోషకాలెన్నో ఉన్నాయి. కర్బూజాలో యాంటీ ఆక్సిడెంట్ వంటి క్యాన్సర్ నిరోధకాలు ఉన్నాయి. ఇందులో లైకోపెన్ అనే రసాయనం మిగతా పళ్ళు, కూరగాయలతో పోలిస్తే అధికంగా ఉంటుంది.
ఇది ప్రోస్టేట్, రొమ్ము, జీర్ణాశయ క్యాన్సర్లతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది. విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో అత్యధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరు పెంచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలను నియంత్రించడంలో పుచ్చకాయ సూపర్ ఫుడ్ అని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని సిట్రులైన్లు రసాయనం యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. కాబట్టి వేసవి కాలంలో పుచ్చకాయను రోజు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పుచ్చకాయలో ముఖ్యంగా దాహం తీర్చే గుణం అధికంగా ఉండడం వల్ల ఎక్కువ మంది దీని మీద ఇష్టం చూపిస్తారు. కొన్ని రకాల గుండె వ్యాధుల్లోనూ బీపీ బ్లడ్ ప్రెషర్లోనూ నియంత్రణలో చాలా ఉపయోగపడుతుందని అధునాతన వైద్యం సర్వేలో తేలింది. ఇందులో ఉండే లైకోపిన్, అమైనో యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ సి మన శరీరంలోని అనేక రకాలైన జీర్ణ వ్యవస్థలో భాగంగా ముఖ్యంగా క్యాన్సర్ లాంటి మహమ్మారిని రానియకుండా దోహదపడుతుంది. అంతేకాకుండా అనేక రకాల చర్మ వ్యాధులకి నియంత్రణలోనే కాకుండా చర్మ వ్యాధులని పోగొట్టడంలో కూడా ఈ పుచ్చకాయని మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు అలిపిరి పోలీసులు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటేల్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా తిరుపతి సబ్ డివిజన్ అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పరపాలెం, శెట్టిపల్లి గ్రామాల పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యవంతులు చేస్తూ ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని తెలియజేస్తూ మంగళవారం నాడు కేంద్ర సాయుధ బలగాలతో కవాతును నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలిపిరి ఎస్ఐలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు విఘ్నతతో ఆలోచించి మంచి నాయకులను ఎన్నుకోవాలని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి అన్ని అర్హతలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అందులో భాగంగానే ముఖ్యంగా ఇండియా కూటమి వారి మద్దతును కూడగట్టడంలో నేను గత నెల నుంచి మరి వాళ్ళతో కలిసి అనేక విషయాలను చర్చించడం జరిగింది. కాబట్టి మీరు కూడా మరి ఇండియా కూటమిలో భాగమైనటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను మీరు బలపరిచి ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి మీ సహాయం కోరడం కోసం ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మన అంజయ్యని వాళ్ళు అభ్యర్థిగా సూచించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి అంజయ్య గారు. అంజయ్య సరైనటువంటి సందర్భంలో ఈ అంజయ్య నిర్ణయం తీసుకోవడం కానీ లేదా ఇండియా కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రముఖమైన వ్యక్తులు అంజయ్య పేరునే చూపించి అంజయ్యను ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా అంజయ్య కోరుకున్నటువంటి అంజయ్య ఏ దృక్పథంతో అయితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడో ఆ సిద్ధపడినటువంటి ఆశయాలని అనుగుణంగా ప్రజలందరూ కూడా సహకరించి అంజయ్యని ఎంపీగా గెలిపించుకోగలరని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు మజ్జిగ వితరణ చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గడిచిన 10 సంవత్సరాలుగా నైనారు యువసేన ఆధ్వర్యంలో ప్రతి వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని యాత్రికులు, ఆటో డ్రైవర్లు, పాదచారులకు వేసవి దృష్ట్యా ఎండాకాలంలో ప్రతిరోజు సుమారు 500 మందికి మజ్జిగ వితరణ చేయడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న నైనారు శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ప్రజలకు మా నైనారు యువసేన తరపున గత 10 ఏళ్ళ నుంచి ప్రతి ఎండాకాలం స్టార్ట్ అయ్యే రోజు నుంచి మళ్ళా వానలు స్టార్ట్ అయ్యే అంతవరకు ప్రతిరోజు నిత్యం ఒక 500 మందికి మజ్జిగ గురులక్ష్మి లాడ్జి కాడ వచ్చేసి నిత్యం ప్రతిరోజు మజ్జిగ దానం చేస్తుంటాము.
యాత్రికులు కానీ ఆటో డ్రైవర్స్ కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి మజ్జిగ ఇది చేయడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ లింగయ్య యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ క్యాడర్ సునీత మహేందర్ రెడ్డి తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. ఏ విధంగానైతే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా అబ్బాయి గెలిచాడో అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతా ఉన్నారని చెప్పి ఈ గుట్టపై నుంచి మల్కాజ్గిరి ప్రజానికానికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అడ్వాన్స్గా. ఏదేమైనప్పటికీ కూడా మా సోదరిమణి 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా కంటిన్యూస్గా, మరి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు కూడా 2 సార్లు జడ్పీ చైర్మన్గా సర్వీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3వసారి కూడా ఇప్పుడు సిట్టింగ్ జిల్లా పరిషత్ చైర్మన్. మా అన్న పట్నం మహేందర్ రెడ్డి అన్న దాదాపు 15 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా చేసి మల్కాజ్గిరి ప్రాంతాన్ని మొత్తం కూడా మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్ ప్రాంతానికి బ్రహ్మాండమైన సోదరిమణి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమిని తాకిన బలమైన సౌర జ్వాల, ధృవీకరించిన NOAA. రంజాన్పై నో క్లారిటీ, పండుగ తేదీపై కొనసాగుతున్న సందిగ్ధత. మేమంతా సిద్ధం యాత్రకు భారీ రెస్పాన్స్, ఎంతమంది జతకట్టినా జగన్ భయపడడు. ప్రతిపక్షాలకు మదనపల్లి సభ ద్వారా సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్. బీజేపీతో పొత్తు, కాంగ్రెస్తో స్నేహం, పొత్తు ధర్మాన్ని కాలరాస్తున్న నారా చంద్రబాబు. భూమన ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం, కదం తొక్కిన పార్టీ క్యాడర్. కలంకిత అధికారులపై ఈసీ కొరడా, 3 ఎస్పీలు, 1 ఐజీ, 3 కలెక్టర్ల బదిలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.